ప్రార్థనకి అయితే వెళ్ళొచ్చాము. ఇంకా మా ఆయన ఇప్పుడు దాకా మాట్లాడాడు కదా, పాప మా ఆయనకు వచ్చేసి జ్వరం వచ్చిందండి. ఇంకా మా ఆయన పొద్దున అయితే ఫుడ్ ఛాలెంజ్ అయ్యి అని చాలా కోరికలు కోరాడు. అయినప్పటికీ కూడా పాపం పని ఎక్కువయ్యి 101 జ్వరం వచ్చిందండి. ఇంకా ఇంజక్షన్ అయితే ఇప్పుడే చేయించుకొని వచ్చాను. ఇంకా మొన్న అయితే డీమార్ట్లో మష్రూమ్ అయితే తీసుకొచ్చానండి. ఇంకా అవి వచ్చేసి ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా మొన్న అయితే ఇంకా ఆశ్రిత కోసం బిర్యానీ చేద్దామని అయితే తీసుకొచ్చాను. ఇంకా ఎక్కువ రోజులు కూడా స్టాక్ ఉండవు, అవి మినిమం 10 days ఆఫ్ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ ఇంకొక రోజే కదా ఇంటికాడ ఉండేది, అందుకని చెప్పేసి ఇంకా ఆశ్రిత కోసం మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. మా ఆయనకు వచ్చేసి మినపప్పు నానబెట్టేసి ఆయకుడు అయితే వేస్తానండి. ఇంక మా పిల్లలకైతే మష్రూమ్ బిర్యానీ ఎలా చేస్తానని చూసేయండి. మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. కరానా మష్రూమ్స్ అయ్యానండి. ఇంక అయితే ఇంకా చేయటం ఫస్ట్ టైం అండి, మరి ఎలా ఉండే తినేది. ఇంకా అదేవిధంగా బాస్మతి రైస్ ఇంక పిల్లల మైనంగా నాకు ఒక్కదానికి మైనంగా అయితే తీసేసుకున్నాను. ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం పేస్టు, ఇంకా చెక్క, లవంగా ఇంకా ఇవన్నీ అయితే తీసేసుకున్నాను. మొత్తం అయితే ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కట్ చేయాలనుకుంటున్నా. కట్ చేస్తారా బావా? ఈ ఒకసారి చింపి ఎలా ఉండే చూద్దాం. ఇంకా పోయినట్టే పెట్టేద్దామండి. ఇంకొకటి మొత్తం అయితే కట్ చేసుకున్నా కదా, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవే సగం 2 ముక్కలు చేద్దాం బాగుండేది. 2 ముక్కలు చేసుకుంటే బాగుంది. ఇవైతే 2 ముక్కలు అయితే కట్ చేసుకుందాం. 2 సగాలు చేస్తే పిల్లలు కొంచెం తింటే కానీ బాగుండేది. చూడండి అన్నిటికీ రెడీ చేస్తుంది. ఇంకా ఆయిస్తా అయితే ఆయిస్తా మీ మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా? చూడండి ఏ గిన్నె తెమ్మంటే ఏ గిన్నె తీసుకొచ్చిందో. కొత్తగా అండి పాపం, ఇంకా తెలియలేదు. ఇంకా దిగి సంవత్సరం కొత్తగా వచ్చే సంవత్సరం అయితే లైన్లో ఉండదు. ఆయిస్తా పెద్ద ప్లేట్ ఎత్తురా పో, అన్నీ వేయాలి కదా, అవన్నీ వేయడానికి మరి సరిపోదు కదా, వాళ్ళే ఇచ్చారండి వాటికి కూడా మనకి. ఇంకా అదేవిధంగా నాకైతే మటుకి ప్రతి ఆదివారం ఏదో ఒకటి తినాలని ఆశ అండి. మరి సండే నాకైతే మటుకి ఇంకా జ్వరం వచ్చేసిందని చెప్పి ఇంకా తినకూడదని చెప్పి నేను ఇంకా పిల్లల కోసం చెప్పి ఇంకా డైరెక్ట్గా వాళ్ళు కూడా మనలాగా పస్తూ ఉండకూడదు కదా, మరి అందుకని చెప్పి వాళ్ళకి అయితే ఆశ్రిత కట్ చేసానండి. సరే అండి, ఇంకా మొత్తం అయితే రోజు అయితే కట్ చేసుకుని శుభ్రంగా మళ్ళీ వాటికి అయితే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా అంటే డిమార్ట్లే కదండి, ఎట్లయినా కానీ కడుక్కొని వేసుకోవాలి శుభ్రంగా. శుభ్రంగా ఒకసారి కొద్దిగా కడుక్కొని అందులో నానబెట్టుకో, కొద్ది నీళ్ళ నానబెట్టుకుని కడుక్కోవడానికైనా కానీ మురికంతా పోయి శుభ్రంగా తినడానికి బాగుంటాయి మనకి. ఈ లోపల అవన్నీ రెడీ చేసుకున్నావు కదా మొత్తం. సరే అండి, ఇంక రోజు అయితే మటుకు బాండీ పెట్టేసుకుంది. ఇంకా అందులో ఏమేమి వేస్తున్నావు చెప్పు. చెక్క, లవంగం అని వేసేసాను. చెక్క, లవంగం అయితే వేసేసాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై చేసి పెట్టుకున్నామండి. అదే విధంగా 2 టమాటాలు అయితే వేసేసుకున్నాం. 2 టమాటాలు అయితే బాగా ఫ్రై చేసాను సన్నగా. ఇంకా అవి కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాం. అదేవిధంగా అల్లం పేస్ట్ ఇంకైతే ఇగో ఈ విధంగా టమాటా, పచ్చిమిర్చి అదేవిధంగా అన్ని వేసి అల్లం పేస్ట్ మొత్తం వేసేసింది కదా. ఈ విధంగా వేసిందాక ఉంచుకొని ఈ పొట్ట గొడుగులు అనేవి మొత్తం దాంట్లో వేసుకోవాలి. మష్రూమ్ సరే, నేను ఇంగ్లీష్ పీస్ నాకు తెలియదులేండి. రోజా గారు అంటే ఇంగ్లీష్ చేశారు డాక్టర్ గారు, అందుకని చెప్పి మష్రూమ్ అంటారు. ఆ విధంగా అయితే అట్లా మిక్సింగ్ చేసేసుకోవాలా. అక్షయ్ చూడండి ఆగలే పాపం. అక్షయ్ ఆకలి అవుతుందా? అక్షయ్ అక్షయ్కి ఆకలి అవుతుందండి. మా అక్షయ్కి అయితే పాపం ఆకలి అవుతుందండి. ఈ రోజు రావడంతో చూడండి పాపం ఎంతమంది ఇప్పుడు పాపం అదే నాకు కానీ ఫీవర్ రాకపోయినట్టే ఈ బాడీకి మేము మొత్తం అందరం కలిసి ఈ బాడీకి ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా, ఛాలెంజ్ కూడా అయిపోయేది. మరి ఇంకేం చేద్దామండి, ఇంకా టైం అయితే కలిసి రాలేదు. ఇంకా అందుకని చెప్పి ఇంక మేమైతే ఇదిగో ఇప్పుడు పిల్లల కోసం చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా వండిస్తున్నాను. మరి తిందాం, నాకు కూడా ఆశగానే ఉంది, కానీ తినడానికి అయితే లేదు. పిల్లలతో పాటు కూర్చొని సరదా తిందని. అక్షయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఆ విధంగా అయితే మనం కొత్తిమీర వేసుకొని సన్నగా
ఆ విధంగా పోస్ట్ వేసుకోవాలి, కత్తి పెట్టి చాలు పెట్టి. అదేవిధంగా కరివేపాకు 2 వేసేయడం మిక్సీకి, 5 దాంట్లో వేయడం ఇంకా ఇందులో వేసుకోవడం. ఇంకా ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ కానీ చెప్పు. తర్వాత విసిడి గంధం పూశారు, విసిడి గంధం పూశారు, చూసారు కండి ఎంత ఇంటెలిజెంట్ అంటే ఈ వయసులో. అందుకండి డబ్బు పోయినా కానీ నా కూతురు కోసం చెప్పించాడు. సరే అండి, ఇంకా ఆ విధంగా అయితే గరం మసాలా, ధనియాల పొడి ఆ విధంగా వేసేసుకున్నాండి. వాసనకైతే నాకైతే మట్టికి అబ్బా దానికి దీనికి సంబంధం లేదులే. సరే అండి, ఇంకా కొంచెం కారం ఏం చేస్తామండి. నేనైతే మటుకి ఈరోజు అసలు తిమ్మేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం, మళ్ళీ నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఇప్పుడే తినాలనిపిస్తుంది. జ్వరం ఉన్నప్పుడు అంతే చెయ్యాలని లేదు బావా, కానీ బలవంతం కొద్దీ పిల్లల కోసం చేస్తున్నాను. ఆశిత అయితే చూడండి ఎంత చక్కగా, అంతేనా తిప్పేది ఆశిత. చూసారు కండి. ఇంకా మరి తల్లికి కొద్దిగా సేవ చేద్దాం, వాళ్ళ మదర్కి అయితే సేవ చేద్దాం కొద్దిగా అయినా కానీ చెప్పి ఆ అమ్మాయి చేత కాకపోయినా కానీ గంట అయితే తిప్పుతుందండి. కాలిందా? చూసారు కదా. కూర వండుతుంది నువ్వేనా? ఇప్పుడు కూర వండేది నువ్వేనా? ఏం కూర అది? ఇగ్గూడదు ఇంకా. అమ్మేసింది ఇంకా అందులో. సరే ఇటు చూడు, నాకు చూడు ఇంకొకసారి. సరే సరే అండి, ఇంకా అమ్మాయి కోరిక అయితే ఎందుకు కదా అనాలి. సరే ఇంకేసేసావు కదా, ఎంత సరిపోయిందా? ఇంకెక్కువ ఒక అమ్మేసింది ఆల్రెడీ. ఓకే తీసే ఇంకా. ఓకే తిప్పు. చూసారు కదా. కూర వండుతా నేర్చుకో ఇప్పుడే మరి, సరేనా? ఎప్పుడైనా వండుతాను కానీ టకటక నేర్చుకో ఇప్పుడే. నువ్వే కూర వండేదట్టయితే సరే. రేపు 2 పూటల మీద ఉండేది. చూడు నాకలు చూడు. మరి ఇంకా మీ స్కూల్ పేరు ఏం పేరు? అక్షయ విద్యాలయం. ఏ క్లాస్ నువ్వు? ఎవరికి అర్థం కాంది? ఎవరికి అర్థం కాంది? ఏం పేరు నీ పేరు? పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? హాయ్ ఫ్రెండ్స్కి అర్థం కావట్లేదా? ఏ క్లాస్ నువ్వు మరి? ఫస్ట్ క్లాస్, నర్సరీ. చూసారు కండి, నర్సరీ క్లాస్ అంట. సరే మరి మీ క్లాస్ మీ టీచర్ పేరు ఏం పేరు? మీ మిస్ పేరు ఏం పేరు చెప్పు మరి. తినకూడదు ఇప్పుడే, ఇంకా రుచి రాదు ఉడకల్లా. తినకూడదు ఇప్పుడే, తినకూడదు అమ్మది. తినేది ఏదైనా కానీ మనం ఉడకుండా తిన్నాం అనుకో మళ్ళీ వాంతులు వస్తాయి. వాంతులు అవుతాయి. అయ్యే నీకు మటన్ ముక్కలు, చికెన్ ముక్క కాదు అది. మొత్తం అయితే రెడీ అయిపోయినాయి కదా. అదే విధంగా బియ్యం కూడా నానబెట్టేసాను. ఇంకా శుభ్రంగా అయితే కడిగేసాను. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఐసాగం ఇంకా ఇలా కలిపేసుకొని కొంచెం అలా తిప్పేసుకున్నాక వాటర్ పోసేసాను. సాల్ట్ కూడా వేసేసాను. ఇంత అట్లా చేస్తారు లేదు, తగినంత సాల్ట్ కూడా వేసేసాను. సరే అండి, ఇంకా చూసేయండి రోజు అయితే. ఇంకా అది ఆయిస్తా చూడండి, వాళ్ళ మమ్మీకి చేయకపోయినా కానీ పక్కన నిలబడతా ఉంటుంది అట్ట. ఆ విధంగా చేసినట్టుగా లెక్కే కదా. నీకు ఏదైనా చిన్న చిన్న వస్తువులు అందించినా కానీ ఇంకో ఇప్పుడు అట్లా అందించాలి ఎవరున్నారు చెప్పు? నీకు ఎవరైనా అందించాలి ఉన్నారా? నాకెందుకులే వండి పెట్టపోతారు తినపోతారు అని ఉన్నారు. కానీ ఆ అమ్మ అట్ట కాదండి. మనం చూసారు కదా, నేను చూసాను, కామెంట్లో చూశాను. తమ్ముడు తిన్నాడా, అబ్బాయి అన్నయ్య తమ్ముడు తిన్నదని చెప్పి అమ్మ నువ్వు తిన్నా అని చెప్పి అడుగుతున్నాను మీరు కామెంట్లో పెట్టారు. ఈ వయసులో ఆయిస్తా
చాలా చక్కగా మాట్లాడతా వాళ్ళ మమ్మీ కోసం వాళ్ళ తమ్ముడి కోసం చూడండి అంత బాగా మాట్లాడుతున్నా తినలేదు వాళ్ళ గురించి ఆలోచిస్తుందని చెప్పి ఇంకా అందుకని చెప్పి ఆలోచిస్తుందని చెప్పి అడిగారు కదా. మరి అట్టాగే ఉండాలి ఆడపిల్ల అంటే. మరి అది చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడే నేర్చుకోవడానికి అయితే అన్నం కూర వండడానికి అయితే నేర్చుకోవడానికి అయితే చూడండి ఒకసారి డైరెక్ట్గా వండేసేటట్టుగా ఇంకా అక్షయ్ చూడండి. అక్షయ్ బాబు ఒకసారి నాకు చూడు. అక్షయ్ బాబు వాళ్ళ మమ్మీ జుట్టు పోయాను చూడండి ఎత్తుకోమని వాళ్ళ మమ్మీ జుట్టు చూడండి ఏ విధంగా అయితే చేస్తున్నాడు. అక్షయ్ ఇటు నాకల్లి అక్షయ్ ఇటురా ఇదిగో. ఇంకా బాస్మతి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయి వచ్చింది. ఇంకా పిల్లలు అయితే తినడానికి అయితే రెడీలో ఉన్నారు. ఇంకా నాకైతే మటుకి నోరు ఊడిపోతుందండి. నేనైతే మామూలుగా ఉండమని అయితే తినేసామని కానీ నేనైతే తినడానికి అవకాశం లేదు కాబట్టి మరి నేనైతే ఇప్పుడు తినకూడదు కదా. ఇంకా తిన్నా ఆశగానే ఉంది కానీ నేను తినడానికి అవకాశం లేదు కాబట్టి ఇంకా రేపు కూడా అన్నం. సరేనా ఇంక రోజు అయితే చూడండి ఇంకా ఎసురు పోసేసినావా? ఎసురు వా అయితే రైస్ అయితే ఎసురు పోసేసింది. ఎన్ని 2 చెమ్ములా చెమ్మున్నర అయితే రైస్ వాటర్ పోసేసుకుంది. ఇంకా అయ్యే నా పొడగొక్కులు అండి పొడగొడుగులు. సరేనా ఇంకా ముక్క అయ్యేది అనుకోవాలి పొడగొడుగులు ఏదైనా అదే అనుకోవాలి ఈ రోజుకి అయితే ఇంకా తప్పదు కదా. సరే అక్క సెలవు అక్క నీకు రోజు పని పోయి ఈరోజు ఆదివారం కలిగి రెస్ట్ వచ్చిందండి. ఇంకా అందుకని చెప్పి అక్క ఏంది స్పెషల్ ఏంది మ్యా ఫిషా లేకపోతే చికెనా మటనా? సరే అండి ఇంకా మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ వచ్చింది. పైన అయితే పెట్టేశాను. ఇంకా అదేవిధంగా కర్రీ వచ్చేసి ఇంకా చికెన్ లేదు కదా అందుకని చెప్పేసి మిల్ మేకర్ టమాటా కర్రీ చేస్తున్నాను అండి. ఇంకా అందుకని చెప్పేసి మా ఆయనకు హుషారు లేకపోయినా నేను కట్ చేస్తా టీ రోజా అని తీసుకుంటాడు. నేను కోసుకుంటా కయ్యి పిల్లల కోసం. పిల్లల కోసం ఏంది నా కోసం? నీ కోసం కాదు పిల్లల కోసం. నా కోసం నువ్వు వండుకొని తింటావు వాళ్ళు వండుకొని తినలేరు కదా అందుకని నీ కూతురు కోసం చేస్తున్నా. నీ కూతురు కోసం నేను కూడా బిర్యానీ రెడీ చేశాను. ఇంకా అదేవిధంగా ఆదర్శ వచ్చేసి నిద్రపోతున్నాడు. మన బిర్యానీ అయితే రెడీ వచ్చింది చూసారు కదా అంత బాగున్నాయి. ఇంకా అదేవిధంగా పిల్లల కోసం మిల్ మేకర్ టమాటా కర్రీ చేస్తానండి. ఇంత కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇంకా 2 minutes అయితే మూత పెట్టేసుకున్నాం. మన బిర్యానీ రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇంకా మిల్ మేకర్ టమాటా కర్రీకి అయితే ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. సరే అండి ఇంకా రోజు అయితే చూడండి బిర్యానీ ఏం బిర్యానీ ఇది మష్రూమ్ బిర్యానీ అంటండి. ఇంకైతే ఏంది అది అందులో మాట నీకోసం అంత ఇదేం చెప్పి ఏం మష్రూమ్ బిర్యానీ అంది ఒకసారి చూడండి ఎట్లా పడుతుంది. ఇకనే అసలు చూస్తుంటే నేను బిర్యానీ నూరు ఊరిపోతుంది. పాపం మా ఆయన తినకూడదు నాకు అదే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకైతే వడ్డించేస్తున్నాను. ఇంకా అదేవిధంగా కర్రీ వచ్చేసి మిల్ మేకర్ టమాటా కర్రీ చేశానండి. ఇంకా అది వచ్చేసి బాగా తీయలేదు. ఓకే ఇంట్లో కర్రీ కూడా చేసేసింది. ఓ పల్లె నాకు చేసేవా? మిల్ మేకర్ టమాటా కర్రీ చేసాను. ఇంకా చికెన్ వడ్డించేద్దాం. సరే టేస్ట్ చెప్పండి ఏ విధంగా ఉందండి మీరన్నా. ఆదర్శ నిద్రపోతున్నాడు. అక్షయ్ చూడండి ఆకలి అన్నం ఆకలి పాపం కాళ్ళు కొరుక్కొని తిన్నాడండి నోట్లో పెట్టిన అలా. నాకు వీళ్ళు పెట్టేదట్లేరు నన్ను కొంబు ఊద్మా అంటే నాకే చేయగలుగుతున్నా. అసలు అట్ట కాదమ్మా ఇదిగో ఉఫు 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 అని ఊదుకో ఎట్టా ఉఫు 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 అని ఊదు గట్టిగా ఆగిపోయి. మష్రూమ్ మటన్ టేస్ట్ ఎలా ఉండిద్దా? ఏంది గాలి లోపల పిలుస్తున్నావా బయటకు వెళ్తున్నావా ఆగిపోవడానికి? అబ్బాబ్బాబ్బాబ్బా ఉత్తి బిర్యానీ తిన్నా సరిపోయింది అంత బాగుందండి చూస్తుంటేనే. నువ్వు అట్లా గట్టిగా మాట్లాడబాక నాకే తినబుద్ధి అవుతుందండి ఇప్పుడైతే మటుకి. ఏదైతే అదే తినేసి కొనుక్కుంటే నాకు బాధ ఉండదు అనిపిస్తుంది కానీ తినాలని అంత గుండె కొట్టుకుంటుంది. తప్పదుగా అండి కొన్ని సందర్భాలు అయితే తినకుండా ఉండాలి. ఈ తొక్కలో జ్వరం ఇప్పుడే రావడం నాకు. ఈ బిర్యానీ ఈరోజు సండే కదండి కుమ్మేద్దాం అనుకున్నానండి ఎన్నిసార్లు అమ్మ వద్దమ్మా నువ్వమ్మ వద్దు నువ్వు నాకు పెట్ట తినేవాడిని కాదు పో. 101 జ్వరం ఉందని లేకపోతే తినేవాడిని మీకంటే ముందే. ఈసారి మష్రూమ్ వచ్చేసి మా డాడీ వాళ్ళ కాడికి ఇప్పుడు చల్లగానే ఉంది
ఈసారి కంపల్సరీ చేస్తా బావ నీకోసం అని చెప్పి అక్కడ మేము అక్కడ వీడియో తీసి అక్కడ బాగుంటుంది అక్కడ వేద్దాం అక్కడ టేస్ట్ ఎలా ఉందని వద్దమ్మా ఇప్పుడు చల్లకుండా తినకూడదు. చూడండి నా కూతురు అయితే నా కోసం పాపం తినట్లేదని తిన్నాను ఎంత ఇది చేస్తుందో తింటే ఇంకా సరే. టేస్ట్ ఎట్టుంది చెప్పండి ముందర ఎంతకి అసలు టేస్ట్ ఎట్టుంది అమ్మా ఇప్పుడు వద్దు నాకు నేను తినకూడదు రేపు. చెప్పు టేస్ట్ ఎట్టుందో చెప్పు టేస్ట్ ఎట్టుంది నీకు? ఏంది రౌడీ చూసినట్టు చూస్తున్నావు 10 మంది పుడిచినట్టు అది కాదు. రోజా చెప్పు రోజా టేస్ట్ ఎట్టుందా? అలానే మీ మష్రూమ్ అయితే పుట్టగొడుగులో అసలు చాలా బాగా ఉడికిపోయి కూర బాగుంటుంది పుట్టగొడుగులు టేస్ట్ చాలా బాగుందండి. బిర్యానీ వేరే లెవెల్లో ఉంది. అసలు చెప్పా అసలు ఏదో బొచ్చులో కూర్చున్నావు ఏదో గిన్నెలో. అయ్యో అయితేలే ఏం సరిపోయింది దాంట్లో కూర్చొని ప్లేస్ సరిపోమ్మంటే చూసారు కండి కింద కూర్చోలేక తినడానికి కూడా బొచ్చులో కూర్చొని తినదండి అదే అంటే. రోజా టేస్ట్ చెప్పండి ఏ విధంగా ఉందని అది ఎట్టుంది? సూపర్ గా ఉంది. అదిరిపోయిందా? అసలు చెప్పు మా మగుడిపోయింది ఏం మగుడిపోయింది అది కాదు ఎట్టుంది టేస్ట్? మగిడిపోయిందంటే అదిరిపోయిందని అర్థం అంతేనా? అబ్బో మామూలుగా మగిలిపోయిందని కదా అనేది అదిరిపోయిందని అంటారు. అదిరిపోయిందనా? మగిలిపోయిందంటే అర్థమైంది అనుకోని అదిరిపోయిందని అర్థం ఆ పిల్ల భాషలో. సరేనండి చూసారు కదా కాబా మంచిగా. ఇంకా వీళ్ళిద్దరు అయితే చెప్పారండి. ఇంకా అక్షయ్ కూడా చెప్పేది కాదు కాబట్టి ఇంకా ఆదర్శ అయితే టేస్ట్ చెప్తాడు ఏ విధంగా ఉందనేది. ఇప్పుడైతే ప్రస్తుతం నిద్రపోయిన తర్వాత లేచి అన్నం పెడదాండి. ఆదర్శ చూసారు కదా ఇంతకులైతే ఆదర్శ అయితే నిద్రపోతా ఉన్నాడు కదా. ఇంక ఎప్పుడండి నిద్రపోయి లేచాడు. ఇంకా ఆదర్శకి అయితే ఆదర్శ్ అందరికి లవ్లీ బాయ్. లవ్లీ బాయ్ వా అక్షయ్? ఆదర్శ్ నువ్వు అబ్బో నువ్వు లవ్లీ బాయ్ వా? ఎవరికి ఆదర్శ్ బిర్యానీ ఎట్టుంది నీకు? ఎట్టుంది? సూపర్ గా ఉందా? అబ్బో తిను ఏదో ఒకటి తిను. ఇంకా అదే విధంగా మా ఆశ్రితకు కూడా వేసానండి. ఇంకింతకు కూడా ఆశ్రిత అయితే వేడి మీదగా అయితే తినలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడే వేసి ఇచ్చాను. ఇంకా ఆశ్రిత అయితే తింటుంది. అదేవిధంగా ఇంకా అక్షయ్కి వచ్చేసి ఇంకా పెరుగు అన్నం వేసి ఇచ్చానండి. ఇంకా దాంట్లో అయితే పెరుగు వేసి ఇచ్చాను. అక్షయ్ హాయ్ హాయ్. ఆదర్శ్ ఇంకా నీకోసమేమో. అబ్బో అలాగా అందరికి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నా? ఏం చెప్పమంట? సూపర్గా ఉన్నాయి. ఊరికరు నా కొడక ఎంతకలు బాగుందని ఇప్పుడేమో బాగలేదు అంటున్నాడు. యాక్షన్ చేస్తున్నాడు. ఈరోజు సండే మొక్క పెట్టకుండా ఇంకా పిల్లలకైతే వడ్డిచ్చేసాను. ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిగిపోయింది. మటన్ బిర్యానీతో ఉన్నట్టే ఉందనిపించింది నాకైతే. మష్రూమ్ అయితే పాపం మా ఆయనకైతే జ్వరం వచ్చిందండి. అందుకని పొద్దున అయితే అసలు ఎంతగా సంతోషంగా ఎంజాయ్ గట్టి మాట్లాడారు. అన్ని మొత్తం గోంగూర పచ్చడి చేసి ఈ రోజు మీకు వీడియో చూపిద్దాం అనుకున్నాను. నేను నా చేతితో గోంగూర పచ్చడి, సాంబారు, పెరుగు చట్నీ, అదేవిధంగా ఇంకా చికెన్ కూర, ఈ 3 కాంబినేషన్లో పెట్టుకొని ఏ గిన్నెకి వేసుకొని ప్రశాంతం కూర్చొని ఎంత వెళ్ళిపోద్ది అన్న ఊపిలో ఉన్నాండి. కానీ నెక్స్ట్ జ్వరం వచ్చింది కదా, వారం ఆగిన తర్వాత తినొచ్చా ఏం కదా. సరే ఏదైనా వచ్చే వారంలో మళ్ళీ ఆదివారం నాటికి మీకు ఈ వీడియో మీకు చూపిస్తా. మా ఇద్దరిగా పందెం పడితే వాళ్ళిద్దరు పందెం పడితే ఈ లోపల తినకూడదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్. సరే.